దేశంలో ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరుగుతోందా లేదా, జరుగుతున్నా లేదా జరిగిన ప్రక్రియలో లోపాలు ఉన్నాయా, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ ఎకానమిస్ట్ పరకాల ప్రభాకర్ గారు. నమస్తే సార్. నమస్తే. 65 లక్షలు ఎట్లా మాయమైపోతారు సార్? ఒక్కసారిగా ఒక్క దాటిని ఎట్లా మాయమైపోతారు? 11 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ అనౌన్స్ చేశారండి. 11 రోజుల తర్వాత ఎన్నికల సంఘం పూర్తిగా ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో నడుస్తుంది. వారి సార్, మీరు ఇంత స్టడీ చేశారు కదా, మీరు కానీ మీకు తెలిసిన సంస్థలు కానీ ఇండివిజువల్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రొవిజనల్ ఓటింగ్కి ఫైనల్ ఓటింగ్కి ఉన్న ఆ తేడా గురించి అడిగితే ఉన్న ఈ మమ్మల్ని ఆ గేట్ సరే, దేశం అంతా ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద పెద్దగా ఎవరికి అనుమానం రాలా. మొన్నటి నుంచి ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే, దేశంలో సెన్సిటైజేషన్ పెరగటం వల్ల ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఫోకస్ పెరిగింది. మీకు ఆంధ్రప్రదేశ్లోనండి 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీద ప్రభావం చూపించాయండి. 7 పార్లమెంట్ నియోజకవర్గాలు ఏంటంటే ఒంగోలు, ఆంధ్రప్రదేశ్లో ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా 12.54%. అంటే రాష్ట్రం మొత్తం మీద ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా 40. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సెగ్మెంట్స్ చెప్పారు, అసెంబ్లీ వరకు వచ్చేప్పుడు తెలంగాణలో ప్రొవిజనల్కి ఫైనల్ ఫిగర్కి 4.28% తేడా. 4.28% రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఇది 3 స్థానాల మీద ప్రభావం చూపించిందండి. మెదక్. సో ఈ 4 రాష్ట్రాల్లోనూ కూడా వ్యత్యాసం, అందులో ఆంధ్రప్రదేశ్లో వ్యత్యాసం అన్నిటికన్నా కూడా ఎక్కువ, చాలా ఎక్కువ చూపించింది. బీహార్ నవంబర్ 14న బీహార్ రిజల్ట్ కూడా ఇలాగే, అంటే నేను ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దాని ప్రక్రియ గురించి నేను అడుగుతున్నాను సార్. ప్రక్రియ ఈ దీంట్లో వీసం ఎత్తు కూడా తేడా ఉండకపోవచ్చు అంటారా? ఇలాగే నడుస్తుందంటారా? ఇవాళ ఉదయం అండి బీహార్లో ఫైనల్ లిస్టు ప్రకటించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జాబితాను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో తీసేసినటువంటి వాళ్ళలో ఎక్కువగా